ఇప్పుడు వచ్చేసి ఈ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ది నెంబర్స్ ఆఫ్ ద గివెన్ సెట్స్ అనేసి ఇచ్చాడు. ఇక్కడ 21, 3, 15, 49, 7, 35 ఇచ్చాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 3 7s are 21, 7 7s are 49. ఓకే, 21 49 వచ్చింది. ఓకే, ఇక్కడ చూద్దాం. 3 5s are 15. ఓకే, 7 5s are 35. ఈ వాల్యూస్ వచ్చినాయి. అంటే ఈ మిడిల్ వాల్యూని 7 తో ఇటువైపు 5 తో ఇటువైపు చేస్తున్నాడు. సో అదే విధంగా ఆప్షన్స్ లో ఏది సెట్ అవుతుందో చూద్దాం. 12 7s are 84, 12 5s are 60. సేమ్ ఇదే లాజిక్. 7 తో 3 తో 5 తో చేసాం. ఓకే, 7 తో ఇటు సైడ్ 7 తో ఇటు సైడ్ 5 తో. సో ఇలా వచ్చింది అనమాట. 12 7 84, 12 5 60. సో ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 different positions of the same dice are shown. Find the number on the face opposite of the face showing 2. 2 కి ఆపోజిట్ లో ఏ ఫేస్ ఉంటది అనేసి అడిగాడు. సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే 3 డైస్ ఇచ్చాడు. ఓకే, మనం 3 నుంచి లాజిక్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనకు ఒకవేళ ఈ 2 నుంచి తీయచ్చు, లేదంటే ఈ 2 నుంచి మనం చేయొచ్చు అనమాట. సో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 3 1 3 ఈ 2 దాంట్లో కామన్ గా ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా 2 కామన్ గా ఉంటాయి అండ్ 2 వచ్చేసి ఇక్కడ ఉంది, సో దీని ఆపోజిటే మనం కనుక్కోవాలి. సో ఇలా ఉంటే ఈ 2ని ఇవి క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీనికి ఏదైతే మిగిలిందో అది ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా 2 డైస్ ఇచ్చి, ఓకే 2 డైస్ లో 2 సైడ్స్ కామన్ ఇచ్చాడంటే అవి మనం క్రాస్ చేసేయచ్చు. చేసేసి నెక్స్ట్ ఏవైతే మిగిలి ఉంటాయో అవి ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉన్నట్లు అనమాట. ఓకే, దాని ప్రకారం చూస్తే 2 కి ఆపోజిట్ లో వచ్చేసి 4. సో 4 మన ఆన్సర్ అనమాట.